నుంచి వినిపిస్తున్నాం. పూర్వకాలంలో ఒక ఊర్లో ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడు పుట్టిన నక్షత్రం చాలా గొప్పది. 14 ఏళ్లు వచ్చేసరికి ఆ రాజ్యమేలే రాజు కూతుర్ని పెళ్లాడతాడని జ్యోతిష్యుడు చెప్పారు. అందుకని ఆ పిల్లవాణ్ణి చతుర్దశి అని పిలిచేవాళ్ళు. ఒకరోజు ఆ రాజ్యమేలే రాజు మారువేషంలో ఆ గ్రామం మీదుగా పోతున్నాడు. ఏమిటి విశేషం అని అక్కడి వాళ్ళని అడిగాడు. విశేషం లేకేం బాబు, ఈ ఊర్లో ఒక పిల్లవాడు పుట్టాడు. వాడు పుట్టిన వేళ ఎలాంటిదో గాని 14వ ఏడు వచ్చేసరికి ఈ రాజ్యమేలే రాజు కూతుర్ని పెళ్లాడతాడని జ్యోతిష్యులు చెప్పారు. అందరూ ఈ మాటే చెప్పుకుంటున్నారు అన్నారు వాళ్ళు. ఈ విషయం వినగానే రాజుకి కోపం వచ్చింది. ఆ పిల్లవాడి ఇంటికి వెళ్ళాడు. పిల్లవాడిని అమ్ముతారా అని అడిగాడు. తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కాని రాజు చాలా ప్రాధేయపడి అడిగాడు. చాలా డబ్బులు ఇస్తానని ఆశ పెట్టాడు. వాళ్లకు కడుపు నిండా తినడానికి తిండి కూడా లేదాయే. అందుకని మెత్తబడ్డారు. చివరకు ఒప్పుకున్నారు. రాజు ఇచ్చిన సొమ్ము తీసుకున్నారు. పిల్లవాడిని ఇచ్చారు. రాజు చతుర్దశిని ఒక పెట్టెలో పెట్టాడు. గుర్రం మీద పెట్టుకొని స్వారీ చేస్తూ వెళ్ళాడు. ఒక పెద్ద నది దగ్గరకు వచ్చాడు. ఆ నదిలో పెట్టె విసిరేశాడు. అప్పుడు అనుకున్నాడు, నా కూతురికి ఈ పిల్లవాడు ఎలా భర్త అవుతాడో చూస్తాను. అయితే ఆ పెట్టె అదృష్టవశాత్తు నీళ్లలో మునిగిపోలేదు. నీళ్లు ఒక చుక్క కూడా లోపలికి రాలేదు. నది మీద పెట్టె కొట్టుకుపోతుంది. ఒక ఊరి సమీపంలో ఆ నది ఒడ్డున బట్టలు ఉతుకుతున్న చాకలి నీళ్లలో కొట్టుకొస్తున్న పెట్టెని చూశాడు. కర్రతో మెల్లిగా ఒడ్డుకు లాగాడు. పెట్టె చాలా బరువుగా ఉంది. దాని నిండా బంగారం ఉంటుందని చాకలి ఆశపడ్డాడు. తెరిచి చూసేటప్పటికి బంగారం లేదు కాని బంగారం లాంటి పిల్లవాడు కనపడ్డాడు. చాకలిని చూసి ఆ బాబు ముసిముసి నవ్వులు నవ్వాడు. చాకలి భార్యను పిలిచాడు. వాళ్లకు సంతానం లేదు. చాకలి భార్య ఆ పిల్లవాడిని ఎత్తుకుని, నా బాబే, నా తండ్రే, ఎంత చక్కని పిల్లవాడు, భగవంతుడు నా మొర విని ఈ బంగారు కొండను పంపించాడయ్యా అంటూ ముద్దు పెట్టుకుంది. ఇలా 13 ఏళ్లు గడిచిపోయాయి. ఒకనాడు రాజు ఆ వైపు స్వారీ చేస్తూ చాకలి కొడుకును చూశాడు. అతనికి ఎందుకో అనుమానం కలిగింది. ఈ పిల్లవాడు నీ కొడుకేనా అని అడిగాడు. కాదు, నాకు ఈ పిల్లవాడు పాపాయిగా ఉన్నప్పుడు నది మీద ఒక పెట్టెలో దొరికాడు అని చాకలి సమాధానం చెప్పాడు. ఇంతకాలం కిందట అని రాజు అడిగాడు. 13 ఏళ్ల కిందట అని చాకలి సమాధానం చెప్పాడు. రాజు అర్థం చేసుకున్నాడు. పూర్వం తాను పెట్టెలో పెట్టి నదిలో వేసిన పిల్లవాడు వీడేనని తెలుసుకున్నాడు. రాణికి ఒక జాబు ఇచ్చి రావాలి. ఈ పిల్లవాడిని పంపిస్తావా అని రాజు అడిగాడు. దానికేం మహారాజా, తమ చిత్తం, పంపండి అన్నాడు చాకలి. రాజు రాణికి జాబు రాశాడు. జాబులో ఇలా ఉంది: ఈ జాబు తెచ్చిన వాడిని వెంటనే చంపించి పూడ్చిపెట్టించు. నేను తిరిగి వచ్చేటప్పటికి అంతా పూర్తి కావాలి. చతుర్దశి జాబు తీసుకొని బయలుదేరాడు. కొంత దూరం నడిచిన తర్వాత దారి తప్పాడు. సాయంత్రానికి ఒక దట్టమైన అడవి లోపలికి వచ్చాడు. అడవి అంతా చీకటిగా ఉంది. ఆ చీకటిలో కొంచెం దూరంలో వెలుతురు కనబడింది. చతుర్దశి ఆ వెలుగు ఉన్న చోటుకి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది. లోపలికి వెళ్ళాడు. ఎవరూ లేరు. ఒక ముసలి అవ్వ మాత్రం కూర్చొని ఉంది. చతుర్దశిని చూసి అవ్వ భయపడింది. ఎవరు నాయనా నువ్వు? ఎక్కడ నుండి వస్తున్నావు? ఎక్కడికి పోతున్నావు అని అడిగింది. నేను రాజు దగ్గర నుంచి జాబు తీసుకొని పోతున్నాను. దారి తప్పాను. ఈ రాత్రి ఇక్కడ పడుకోనివ్వవా అవ్వా అన్నాడు చతుర్దశి. నువ్వు చాలా దురదృష్టవంతుడివి నాయనా. రాక రాక దొంగల ఇంటికే వచ్చావు. దొంగలు తిరిగి వచ్చి నిన్ను చూశారంటే అపాయం తప్పదు అంది అవ్వ. ఏమైనా కాని అవ్వా, నేను అలసిపోయాను, ఇక నడవలేను అని చతుర్దశి అక్కడ ఉన్న మోజా మీద జాబు పెట్టి పక్కనే ఉన్న బల్ల మీద కాళ్ళు చాపుకొని పడుకొని నిద్రపోయాడు. కొంచెం సేపటికి దొంగల గుంపు వచ్చింది. పడుకొని ఉన్న పిల్లవాడిని చూసి ఎవరని ముసలమ్మని అడిగారు. పాపం, ఎవరో కుర్రవాడు దారి తప్పి వచ్చాడు, నేను పడుకోమన్నాను అని బదులు చెప్పింది ముసలమ్మ. దొంగలు మోజా బల్ల మీద ఉన్న జాబు చించి చదివారు. అందులో ఉన్న సంగతులు తెలుసుకున్నారు. దొంగల నాయకుడు ఆ జాబు చించి పారేశాడు. మరొక జాబు రాశాడు. ఈ జాబు తెచ్చిన పిల్లవాడికి వెంటనే రాజకుమార్తెని ఇచ్చి పెళ్లి చెయ్యవలసింది అని ఆ జాబులో రాశాడు. తెల్లవారగానే దొంగలు చతుర్దశికి రాజు ఊరికి దారి చూపించారు. అతడు త్వరగా నడిచి కోటకు వచ్చాడు.
రాణి జాబు చదివి చాలా సంతోషించింది. వెంటనే పెళ్లి ఏర్పాట్లన్నీ చేయించింది. చతుర్దశిని రాజకుమారి చూసింది. అతని అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. మహావైభవంగా పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిన మరునాడు రాజు కోటకు వచ్చాడు. జ్యోతిష్యులు చెప్పిన మాటే నిజమైంది. తాను ఎన్ని మాయలు పన్నినా చివరకు చతుర్దశి తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అసలు ఈ పెళ్లి వ్యవహారం అంతా మొదటి నుంచి ఏం జరిగింది తెలుసుకోవాలనుకున్నాడు. భార్యను అడిగాడు. అలా అంటారేమిటండి, మీ జాబు చూడండి అని రాణి రాజుకు జాబు అందించింది. అక్షరాలు తాను రాసినట్టే ఉన్నాయి, కానీ విషయం మాత్రం అది కాదు. ఈ మార్పు ఎలా వచ్చిందో రాజుకు తోచలేదు. కొత్త అల్లుడిని పిలిచి అడిగాడు. నాకేం తెలియదు, నేను నిద్రపోయేటప్పుడు జాబు మారిందేమో అన్నాడు చతుర్దశి. రాజుకు పట్టరాని కోపం వచ్చింది. నేను ఒప్పుకోను. దూరాన ఉన్న కొండ గృహలో ఒక రాక్షసుడు ఉన్నాడు. అతని వెంట్రుకలు బంగారపు వెంట్రుకలు. 3 వెంట్రుకలు నాకు తెచ్చి ఇస్తే నువ్వు నా కూతురి భర్తవని ఒప్పుకుంటాను. అంతవరకు ఒప్పుకోను అన్నాడు. అయితే బంగారపు వెంట్రుకలు తెస్తాను అని చతుర్దశి బదులు చెప్పాడు. నడిచి నడిచి ఒక పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణపు సింహదారం కాసే కాపలావాడు, నువ్వేం పని చేస్తావు, నీకేం తెలుసు అని అడిగాడు. నాకన్నీ తెలుసు అన్నాడు చతుర్దశి. అయితే ఉండు, నీలాంటి మనిషి కోసమే మేం చూస్తున్నాం. మా ఊరి అంగడి దగ్గర ఉన్న బావి ఎండిపోయింది. కారణం చెప్పగలవా? చెప్పగలిగితే నీకు 2 గాడిదలు మోసే అంత బంగారం ఇస్తాం అన్నాడు కాపలావాడు. తిరిగి వచ్చేటప్పుడు చెబుతాను అని చతుర్దశి బదులిచ్చాడు. ప్రయాణం చేసి చేసి మరొక పట్టణం దగ్గరకు వచ్చాడు. ఆ పట్టణ సింహద్వారం కాసే కాపలావాడు అతన్ని ఆపి అడిగాడు. నువ్వేం పని చేస్తావు, నీకేం తెలుసు? నాకు అన్నీ తెలుసు అన్నాడు చతుర్దశి. అయితే దయచేసి మాకొక ఉపకారం చేసి పెట్టు. ఇక్కడ ఒక చెట్టు ఉంది. అది పూర్వం బంగారు పళ్ళు కాసేది. ఇప్పుడు దాని మీద ఒక్క ఆకు కూడా లేదు. ఎందుకనో చెప్పగలవా? తప్పకుండా చెబుతాను. తిరిగి వచ్చేటప్పుడు చెప్పి వెళతాను అన్నాడు చతుర్దశి. మళ్లీ ప్రయాణం అయ్యాడు. ఒక పెద్ద సరస్సు ఒడ్డుకు వచ్చాడు. ఆ సరస్సు దాటాలి. అక్కడ పడవ నడిపేవాడు అడిగాడు. నువ్వేం పని చేస్తావు, నీకేం తెలుసు? నాకన్నీ తెలుసు అన్నాడు చతుర్దశి. అయితే ఈ పడవ నడిపే పీడ నాకెప్పుడు విరగడవుతుందో చెప్పగలవా? నీకు మంచి బహుమానం ఇస్తాను అన్నాడు పడవవాడు. తిరిగి వచ్చేటప్పుడు ఆ సంగతి యావత్తూ చెబుతాను అన్నాడు చతుర్దశి. సరస్సు దాటాడు. కొండ గృహ దగ్గరకు వచ్చాడు. లోపల ప్రవేశించాడు. గృహ అంతా చీకటిగా ఉంది. రాక్షసుడు లేడు. రాక్షసుని అవ్వ పడక కుర్చీలో కూర్చొని ఉంది. ఎందుకు వచ్చావు అని అడిగింది. రాక్షసుని తల వెంట్రుకల్లో 3 బంగారపు వెంట్రుకలు కావాలి అన్నాడు చతుర్దశి. ఆ పని చాలా అపాయం అబ్బాయి. వాడు తిరిగి ఇంటికి రాగానే ప్రయత్నం చేసి చూస్తాను అనింది అవ్వ. ఈ మాట అని చతుర్దశిని చీమగా మార్చింది. తన చీర కుచ్చుళ్లలో నక్కి ఉండమని చెప్పింది. మంచిదవ్వా, అలాగే నక్కి ఉంటాను. కాని పట్టణంలో అంగడి దగ్గర బావి ఎందుకు ఎండిపోయిందో, 2వ పట్టణంలో బంగారు పళ్ళు కాసే చెట్టుకు ఆకులు కూడా ఎందుకు పట్టడం లేదో, ఆ సరస్సు మీద పడవ నడిపేవాడికి ఆ కర్మ ఎప్పుడు తప్పుతుందో కూడా తెలుసుకొని చెప్పవా అవ్వా అన్నాడు చతుర్దశి. అవి చాలా కష్టమైన సమస్యలయ్యా. సరే, మెదలకుండా ఉండి రాక్షసుడేవి చెబుతాడో విను అంది అవ్వ. ఇంతలో సాయంత్రమైంది. చీకటి పడింది. రాక్షసుడు ఇంటికి తిరిగి వచ్చాడు. గృహలోపలికి రాగానే ఇల్లంతా వాసన చూడసాగాడు. ఇక్కడ నరవాసన వేస్తోందేమిటి అన్నాడు. గృహలో సామానంతా అటూ ఇటూ లాగి చూశాడు. అవ్వ కోపంతో అంది, సామానంతా సర్ది పెట్టాను, ఎందుకన్నీ తలకిందులు చేస్తావు? ఈ మాట విని రాక్షసుడు తృప్తి పడ్డాడు. అవ్వ ఒడిలో తలపెట్టు నిద్రపోయాడు. రాక్షసుడు గురక పెట్టడం చూసి